హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ అండ్ జీకే ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అలిపిరి తిరుపతి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ నుండి తిరుమలకు కాలిబాట మొదలవుతుంది. అలిపిరి సముద్ర మట్టానికి 200 మీటర్లు 656 అడుగుల ఎత్తులో ఉంటుంది. తిరుమల వెళ్ళడానికి అలిపిరి నుండి 11 కిలోమీటర్ల పొడవున బాగా అభివృద్ధి చెందినది. పూర్వం అలిపిరిని అడిపులి అని పిలిచేవారు. అడి అంటే పాదం, పులి అంటే చింత చెట్టు. పూర్వం పెద్ద చింత చెట్టు ఉన్నందున ఇది అలిపిరిగా పిలువబడుతుంది. ఈ చెట్టు క్రిందే తిరుమల నంబి రామానుజుని రామాయణ రహస్యాలను ఉపదేశించాడని ఇతిహాసాలు చెబుతున్నాయి. మధ్యాహ్నపు వేళలో రామానుజునికి పాఠం చెప్పడంలో వేళ అయినప్పుడు నంబి తపనని తీర్చే స్వామి పాదాలు ప్రత్యక్షమయ్యాయట. ఇంకో ఇతిహాసం ప్రకారం కురువతి నంబి వెంకటేశ్వర నైవేద్యం కోసం మట్టి కుండలు తయారు చేస్తూ ఇక్కడ నివసించేవాడట. మట్టితో పుష్పాలను చేస్తూ వాటిని భగవత్పాదాలకు అర్పణ చేసేవాడట. నంబి కులాలు మట్టి ముద్ద, కులాల సమ్మెటలు శిలాఫలకాలుగా రెండవ గాలిగోపురం మెట్ల పక్కన ఉన్నాయి. సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు వచ్చే భక్తులు అలిపిరి వద్దకు వచ్చి అక్కడ ఉన్న సత్రాలలో కొద్దిసేపు సేద తీరేవారు. అక్కడి నుండి మెట్ల దారి గుండా నడిచి వెళ్ళేవారు. నడవలేని వారికి డోలీలు ఉండేవి. వాటిని మనుషులు మోసేవారు. అప్పుడప్పుడే తయారైన మట్టి రోడ్డు ద్వారా ఎద్దుల బండ్ల మీద కూడా భక్తులను పైకి వెళ్ళేవారట. అలా ఎద్దుల బండ్లను నడిపేవారు తిరుపతిలో ఎక్కువగా ఉండేవారు. వారు నివసించిన ప్రాంతం పేరు బండ్ల వీధి. అది ఈనాటికి ఉంది. ఆ విధంగా ఆ రోజుల్లో సుదూర ప్రాంతాల నుండి వచ్చే యాత్రికులు ఈ తిరుమల కొండ పాదభాగాన సేద తీరేవారట. అక్కడ ఉన్న వనరులను ఉపయోగించుకొని అలసట తీసుకునేవారు. అందుకే దీనికి అలిపిరి అని పేరు. అలిపిరి అనగా అలసట తీర్చుకునే ప్రాంతం అని అర్థం. గతంలో దళితులు అనగా అంటరాని వారికి ఆలయ ప్రవేశం ఉండేది కాదు. వారు కనీసం ఈ కొండలపైన కాలు కూడా మోపేవారు కాదు. అది పెద్ద అపచారం. ఎవరూ వీరికి కట్టడి చేయకున్నా స్వచ్ఛందంగా వీరు కొండపైకి ఎక్కేవారు కాదు. అలా కొండపై కాలు మోపితే మహాపాతకం చుట్టుకుంటుందని వారి నమ్మిక. అలాంటి వారి కొరకు ఇక్కడ ఒక చిన్న దేవాలయం ఉంది. అంటరాని వారు ఇక్కడ మెట్ల మీద సాష్టాంగం పడి స్వామివారికి నమస్కారం చేసేవారు. అలాంటి సాష్టాంగ నమస్కార ముద్రలో ఉన్న అంటరాని వారి శిల్పాలు ఇప్పటికీ అక్కడ మెట్లపై ఉన్నాయి. మెట్ల దారిలో వెళ్ళే వారికి ఇవి సుపరిచితమే. అలాగే ఇక్కడ ఒక పెద్ద గుండు ఉంది. వారు ఈ గుండుకు తల తాకించి ఆ దేవదేవుని అనుగ్రహం పొందేవారు. అలా వారు తరతరాలుగా తలలు ఆ గుండుకి తాకించినందున ఆ గుండు చాలా గుంటలు ఏర్పడ్డాయి. ఆ గుండు ఈనాటికి ఉంది. దానిని తలతాకుడు గుండు లేదా తలయేరు గుండు అని అంటారు. ఇక్కడ నుండి మెట్ల దారి చాలా కష్టంగా ఉంటుంది. మోకాళ్ళు పట్టుకోకుండా ఆ కొండను ఎక్కలేరు. మోకాళ్ళు నొప్పులు రాకుండా ఉండాలంటే ఆ తలయేరు గుండుకు మోకాళ్ళను తాకించి మెట్లెక్కితే మోకాళ్ళు నొప్పి ఉండదని పూర్వీకుల నమ్మకం. అలా భక్తులు తమ తలలను మోకాళ్ళను ఆ గుండుకు తరతరాలుగా తాకించినందున దానికి గుంటలు పడి ఉన్నాయి. దానిని ఈనాటికి చూడవచ్చును. ఆ తర్వాత కాలంలో కూడా కొందరు భక్తులందరూ అలవాటుగా ఆ గుండుకు తల తాకించి తమ ప్రయాణాన్ని కొనసాగించేవారు. ప్రస్తుతం అలిపిరి వద్ద పెద్ద విశ్రాంతి మందిరాలు, ద్వారాలు, అందమైన ఉద్యానవనాలు, ప్రయాణికులకు సౌకర్యం అనేక సదుపాయాలు జరుగుతున్నాయి. ఇక్కడ శ్రీవారి పాదమండపం అని ఒక ఆలయం ఉన్నది. ఇక్కడ శ్రీవారి వెండి పాదుకలను తల మీద పెట్టుకొని తమ భక్తిని చాటుకుంటారు. పాదాల మండపం నుండే కొండపైకి మెట్లు మొదలవుతాయి. అలిపిరి అంటే మొదటి మెట్టు అని అర్థం. ఇక్కడ వెంకటేశ్వరుని జయ విజయముల విగ్రహాలు ఉన్నాయి. స్వామి కొండపైకి ఎక్కేటప్పుడు మొదటి అడుగు ఇక్కడే పెట్టారని ఒక ప్రతీతి. తొండమాను రాజుల కాలంలో కురునంబి అనే భక్తుడు శ్రీనివాసుని నైవేద్యం వంటకు కావలసిన కుండలు చేసేవాడట. అతను అక్కడే ఒక కొయ్యతో స్వామివారి విగ్రహాన్ని చేసి దాన్ని మట్టితో చేసిన పూలతో పూజించేవాడట. అక్కడ తిరుమలలో స్వామివారిని రాజు బంగారు పూలతో పూజించినప్పుడు ఆ పూలు తొలగి ఈ మట్టి పుష్పాలు కనిపించేవట. అన్నమయ్య కొండలలో నెలకొన్నలో కుమ్మరదాసుడైన కురువతి నంబి అని రాసింది ఈయన గురించే. స్వామివారు ఈ నంబి వద్ద మట్టి కుండలలోని సంగటి తినేవారట. నేటికి తిరుమల కొండపై స్వామివారికి మట్టి కుండలలోనే నైవేద్యం సమర్పిస్తారు.
ఈ కురువ మండపంలో కుండలు చేసే దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి. ప్రస్తుతం మెట్ల దారి ద్వారా వెళ్లే భక్తులకు కొంత వెసులుబాటు ఉంది. వారి సామానులను ఉచితంగా వాహనాల ద్వారా పైకి చేర్చడము, నడిచి వచ్చే భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కలిగించడము వంటివి అమలులో ఉన్నాయి. అది కాక ఎండకు, వానకు రక్షణగా మెట్లదారి వెంబడి పైకప్పును నిర్మించి ఉన్నారు. అక్కడక్కడ త్రాగునీటి వసతి, విశ్రాంతి కొరకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.